మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. తిరిగి రాశాడు ఎన్టీఆర్. పెద్ద ఎన్టీఆర్ శ్రీదేవి అన్న అప్పుడులో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జాను కపూర్. 6 ఏళ్ళు ఆకలి తీర్చేశాడు. సొరచేప కంటే ఎన్టీఆర్ ఒక సొరచేపలాగా కనిపిస్తున్నాడు. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ, ఆయన డాన్స్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన యాక్షన్ సీన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ నిజంగా అసలు చాలా హ్యాపీ ఫీల్ అయినా, చాలా మంచిగా అనిపించింది నాకైతే. తిరిగి రాయనన్నా మేమే తిరిగి రాశాడు ఎన్టీఆర్. 1000 కోట్లు పక్క రాస్తాడు, దాన్ని తిరిగి రాస్తాడు. సాంగ్ సెకండ్ పార్ట్ లో ఉంటుంది, కానీ అది ఆ సాంగ్ దీంట్లో సెట్ కాకపోవచ్చు. ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీను ఏమైనా ఉద్దేశం ఉంటే యూట్యూబ్ లో వస్తుంది, కానీ ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీన్ కేకాయ్. రాజమౌళి రాతని తిరిగి రాశాడు. 6 సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చి 1000 కోట్లు కొల్లగొట్టాడు. దేవరా పార్ట్ 1 సూపర్ హిట్, అదిరిపోయాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ భయ్యా. అనిరుద్ మ్యూజిక్ సూపర్. అనిరుద్ కి స్పెషల్ ఓవేషన్. రాత రాయాలన్నా ఎన్టీఆర్, దాన్ని తిరిగి రాయాలన్నా ఎన్టీఆర్. వి వాంట్ సక్సెస్ మీట్ విత్ అనిరుద్. వి వాంట్ సక్సెస్ మీట్ విత్ అనిరుద్. సైఫ్ అలీ ఖాన్ అరాచకం ఎన్టీఆర్ కి పోటా చేశాడు. సక్సెస్ మీట్ లో అనిరుద్, కొరటాల, సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ స్టేజ్ పైన ఇరగా తీయాలి అంతే. దేవరా పార్ట్ 1 సూపర్ సక్సెస్. జై ఎన్టీఆర్. 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. 6 ఏళ్ళు ఆకలి తీర్చేశాడు సోలోగా. ఇది పంచబచ్చ పరిమాణాలు ఎలా ఉంటాయి అలా, యాక్షన్ కావచ్చు, స్టోరీ కావచ్చు, టోటల్ కొరటాల శివ చాలా ఎఫెక్ట్ పెట్టారండి. సాంగ్స్ అంటే ట్రెండ్ అయినా ఎన్టీఆర్ ఉంటే ఆల్మోస్ట్ అవి టాపే ఉంటాయండి. దాని గురించి కాదు, కానీ మెయిన్ స్టోరీ. ఇప్పుడు పార్ట్ 1 కదా, పార్ట్ 1లో ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం, సెకండ్ హాఫ్లో కొంచెం చూపించాలి కదా అన్ని క్యారెక్టర్ని, అంతేగాని ఎక్కడ బోర్ అనేది ఏం లేదండి. నెక్స్ట్ లెవెల్. ఇంకా చూడడానికి శ్రీకాంత్ గారిది బాగుంది, ప్రకాష్ రాజ్ గారిది బాగుంది, మన శ్రీదేవి కూతురు మంచిగా ఉంది. ఉన్నారు కానీ వాళ్ళంతా అయిపోలేదు. ఎన్టీఆర్ ఉంటే అవన్నీ కనిపించండి, ఆ ఫ్రేమ్ మొత్తం ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఇంకా పార్ట్ 2లో కూడా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ కొంచెం ముందు వస్తారు. 5 చెప్తున్నా కదండి. ఇప్పుడు ఫస్ట్ డే 100 కోట్లు పక్క, టోటల్ 1000 కోట్లు గ్రాస్ అయితే 100% వస్తుంది. 1000 కోట్లు అయితే పక్కా కొడుతుంది. లాస్ట్ టైం మీ ఇదే సుమన్ టీవీలో మేడం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. ఇది సినీ ప్రేక్షకులకి ఎవరికైనా సరే మనం ఇలాగా చూడాలి ఎన్టీఆర్ని అనుకున్నాం. నటన ఆయనకి అంత ఓపు ఉంది కదా, ఆయనకి సరైన క్యారెక్టర్ పడలేదు అని. దేవరా అయితే ఒక రేంజ్లో ఆయన వేరే వాళ్ళు ఊహించుకోలేం. వరాల కూడా అంతే, దేవరా టాప్. అప్పుడే అయిపోయింది సినిమా అన్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ యాక్షన్ ఉంటుంది ఒకటి బోర్డు దగ్గర, అసలు అల్టిమేట్ బ్రో. అది అరవింద సమేతలో స్టార్టింగ్లో కత్తితో కొట్టినప్పుడు ఎట్లా చూపిస్తాడో ఆ రేంజ్ యాక్షన్ చేసినాడు. సెకండ్ హాఫ్లో ఆ సీన్ పార్ట్ 2 అంటే ఎందుకు వాళ్ళ కొడుకే దేవరాన్ని చంపాడు అనేది అసలు అది ఒక సస్పెన్స్ అనమాట. వై కట్టప్పకిల్ బాహుబలి అన్నట్టు, అది ఎందుకు వాళ్ళ నాన్నే కొడుకు ఎందుకు చంపాడు అన్నట్టు. కొరటాల శివకి అబ్సల్యూట్లీ కంబ్యాక్. అసలు ఈ రేంజ్ రైటింగ్ రాయడం అనేది లాస్ట్ 4 బ్లాక్ బస్టర్ తీసాడు కదా, దాంట్లో ఈ దేవర ఫస్ట్ హాఫ్ గా 4 సినిమాలు సరిపోతాయి. ఒక రేంజ్ లో తీసాడు. అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం సీట్ ఎడ్జ్ లో కూర్చుంటారు బ్రో. ఫస్ట్ హాఫ్ హైలైట్. సినిమాకి ప్రాణం ఫస్ట్ హాఫే. సొరచేపది అసలు అది చూస్తే ఎన్టీఆర్ సొరచేప కంటే ఎన్టీఆర్ ఒక సొరచేపలాగా కనిపిస్తున్నాడు. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు
డిఫరెన్స్ ఏంటంటే ఎన్టీఆర్ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. 6 ఏళ్ల తర్వాత అరవింద సమేత తర్వాత ఆ RRR చూసాడు. RRR మనకు అంత సరిపోలేదు, కానీ అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఒక ఫ్యాన్స్కి ఎలాంటి సినిమా తీయాలనేది 100% ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ మీరు ఇంటర్వెల్ వరకు చూస్తే అసలు ఎన్టీఆర్ని ఇంకా అసలు చూస్తేనే అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. దేవర క్యారెక్టర్ మాత్రం అల్టిమేట్ డిజైన్ చేశాడు. బ్రహ్మాండం చూడొచ్చు అన్న. ఫ్యామిలీకి ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసం తీశాడు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ కోసం, సెకండ్ హాఫ్ జనరల్ ఆడియన్స్ కోసం. కొరటాల శివ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్లో తీశాడు. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్కి కదా ఎవరికైనా ఎన్టీఆర్ ఆ రేంజ్లో చూస్తే అసలు కన్నుల పండగగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఓవరాల్ 5కి 4 అన్న. అన్న నిజంగా దేవర సినిమా చూసినా కదా, సినిమా అయితే నాకు చాలా అంటే చాలా 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 బాగా అనిపించింది నిజంగా. అంటే 6 years తర్వాత వచ్చిన మా దేవుడిని మేము స్క్రీన్ మీద చూసినాం, అంత హ్యాపీనెస్ అయితే అనిపించింది నాకైతే నిజంగా. చాలా అంటే చాలా మంచిగా ఉందన్న. ఆ ఫైటింగ్స్ కానీ అది కానీ వేరే లెవెల్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క ఫైటింగ్ సీన్ కూడా ఒక్కొక్క ఎలివేషన్ అనమాట సినిమాకి, అంత మంచిగా ఉన్నాయి ఫైటింగ్ సీన్స్ కూడా. అంటే ఈ సినిమాలో ఫైటింగ్ సీన్సే కాదు, నిజంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అనమాట. మళ్ళీ ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ, ఆయన డాన్స్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన యాక్షన్ సీన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ నిజంగా అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా, చాలా మంచిగా అనిపించింది నాకైతే నిజంగా. సెకండ్ హాఫ్ అమ్మ బాబోయ్ ఏమందమన్నా మాది జాన్వీ పాప వస్తుంది చూడండి, ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉందన్న. మామూలు అందం కాదా మరి, ఆమెను చూస్తూనే ఉండిపోవచ్చు అలా అనిపించింది నాకైతే జాన్వీ పాప గురించి. మళ్ళీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది చూడండి, మామూలు ట్విస్ట్ కాదన్న నిజంగా. అందరు బాహుబలిలో వై కట్టప్ప కిల్ బాహుబలి అని అన్నారు కదా, ఈ సినిమా ట్విస్ట్ తర్వాత అదే ఆ ట్విస్ట్ గురించే మాట్లాడుకుంటారన్న. అంతలా బాగుంది ట్విస్ట్ కూడా. నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. వాళ్ళ ఏమంటారు ఈ సినిమాకి మెయిన్ ఇంకోటి యాడ్ ఏమైందంటే అనిరుద్ధ బీజిఎం కొట్టింది చూడండి, కుక్కని కొట్టినట్లు కొట్టిండు, అంత అలా కొట్టింది బీజిఎం కూడా. పీక్స్లో వెళ్ళిపోయింది సినిమా, ఎక్కడికో వెళ్ళిపోయింది నిజంగా. సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఒకటి చెప్తాను, అంటే సినిమా గురించి అందరు నెగిటివిటీగా ఏం బాగాలేదు, అరే ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా అరే డ్యాన్స్ వేయలేదు, స్టెప్పులు రావు, ఏం రావు, స్టోరీ లేదు, ఏం లేదు అని చెప్పి చాలా అంటే చాలా మంది చాలా విధంగా దేవర సినిమాని ట్రోల్ చేసిరు, మా ఎన్టీఆర్ అన్నని ట్రోల్ చేసిరు, మా డైరెక్టర్ శివ గారిని ట్రోల్ చేసిరు. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, ముందు కళ్ళు తెరుచుకొని వెళ్ళి దేవర సినిమా చూసి ఎలా ఉందో నిజంగా చెప్పండి. అంతే అన్న. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ వెళ్ళి చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్, ఓవరాల్గా ఫ్యాన్స్ టప్. పెద్ద ఎన్టీఆర్ శ్రీదేవి అన్న అప్పుడులో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ అన్న. సిఆర్ అన్ని లెక్కలు పెట్టేసి సినిమా అయితే బ్లాక్ బస్టర్. మీరు వెళ్ళి చూసి చెప్పండి. 6 years తర్వాత స్ట్రైట్ ఫిలిం, ఇంత యాక్షన్ సీన్స్ అయితే మైండ్ బ్లాక్ ఉంది. సో అవన్నీ దాన్ని బట్టి సినిమా యాక్షన్ అయితే హైలైట్ ఉంది బ్రో. హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. రత్నవేలు బాగా మంచిగా చేశారు. నాకు వరా క్యారెక్టరే బాగా నచ్చింది, ఎందుకంటే ఎమోషనల్గా బాగా డెప్త్గా చూపెట్టిళ్ళు. దేవరా కన్నా వరా క్యారెక్టర్ చాలా బాగుంది. పర్లేదు బ్రో సినిమా. అవును బ్రో, దావుదీ సాంగ్ లేదు. యాక్చువల్గా దాన్ని ఎండ్ క్రెడిట్స్లో ఇద్దాం అనుకున్నారట, కానీ ఆ ఫ్లో మిస్ అవుతుందని తీసేసిల్లట. పర్లేదు ఎట్లా యూట్యూబ్లో ఉంది కదా, మనం ఊకే చూసుకోవచ్చు. ఏమన్నా జాన్వీ కపూర్ అయితే చాలా బాగా చేసింది, అదే స్క్రీన్ టైం తక్కువ ఉంది కానీ పర్లేదు ఉన్న దాంట్లో బాగా చేసింది. తెలుగులో ఇంకా ఛాన్సెస్ వస్తాయి ఫ్యూచర్లో. సైఫ్ అలీ ఖాన్ అయితే చించేసిండు బ్రో, అసలు మామూలుగా సెట్ కాలేదు. క్యారెక్టర్కి యాప్ట్ అయిపోయాడు, మంచిగా చేసి కరెక్ట్ సెట్ అయిపోయాడు. హీరోయిజం ఎలివేట్ కావాలి అంటే విలన్ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి కాబట్టి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉండే కానీ స్టోరీ మంచిగా ఉంది. పర్లేదు సెంటిమెంట్ మొత్తం కవర్ చేసేసారు ఆడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.